అమ్మ ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? హైడ్రా వచ్చినప్పుడు కనీసం ఏమన్నా చెప్పిండ్రా మీకు? ఏమి చెప్పలేదమ్మా అప్పుడు ఏమి చెప్పలేదు, ఇప్పుడు ఏమి చెప్పలేదు. ఇంకా తెల్లవారి పండుకున్నాము, అప్పుడే ఇంకా లేచినాము మనము. అప్పుడే లేచినప్పటికీ ఇంకా సగం సామాన్లు అంతా పోయినావు, బంగారం పోయినావు, డబ్బులు పోయినావు, ఆధార్ కార్డు లేదు, ఏమీ లేదు, అన్నీ దబ్బేసినారు మళ్ళా. ఇప్పుడు 20 సంవత్సరం నుంచి ఉండమమ్మా, 20 సంవత్సరం నుంచి. ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయా మీకు? ఓన్లీ గుడిసెలు వేసుకొని ఉన్నారా? అసలు మీ స్థలం కాదు కదా ఇది, కబ్జా చేసినటువంటి స్థలమా ఏంటి మీరు? ఏమో సొంత వీళ్ళు ప్రైవేటు జాగం తీసుకొని ప్లాట్ తీసుకొని ఇది చేసుకున్నారంటమ్మా. వాళ్ళని అడిగి వేసుకున్నాం, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా అని వేసుకున్నాం. మరి కనీసం మీకు ఏమైనా నోటీసులు ఇచ్చిర్రా ఇక్కడ నుంచి వెళ్ళండి అని? ఒక రోజు ముందేమన్నా ఎవరన్నా వచ్చి చెప్పడం జరిగిందా ఏంటి? ఎట్లా వచ్చిర్రు, ఎన్ని గంటలకు వచ్చిర్రు, ఎంతసేపట్లో ఇవన్నిటిని తీసేసి మిమ్మల్ని బయట వేసిండ్రు? 5:30కే వచ్చినారమ్మా, 5:30కే వచ్చి 6 గంటలకే బయట వేసినారు. మమ్మల్ని నిద్రలోనే ఉన్నారా మీరంతా? ఉంటారమ్మా మనం, పిల్లలు కూడా. ఎంతమంది ఉంటారు మీరు? మీతో పాటు ఎంతమంది ఉంటారు? ఏమేం సామాన్ అంతా ధ్వంసమైంది ఏంటి? మీరు అమ్మ బకెట్లు పోయినావు, డబ్బులు పోయినావు, డబ్బులు ఒక 20,000 డబ్బులు పోయినావు, బంగారం పోయింది, పిల్లలు బట్టలు పోయినావు. ఏం పని చేస్తావు? ఇళ్ళల్లో పని చేసుకుంటావా లేకపోతే కూలి పనికి? ఇల్లు పని చేస్తా. నా మగుడు ఇది కూలి పనికి వెళ్తాడు. 1500 ఇస్తారమ్మా నెలకి. ఆ ఎప్పటికి రోజుకి 300, 400 వస్తాయి. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఈడ కూర్చున్నారు కదా, ఈడే వాళ్ళే చిన్న చిన్న పిల్లలు. నాది గొలుసు కూడా పోయింది. కనీసం అవి ఖాళీ చేసుకునే అంత టైము, వాటన్నిటిని మీరు ఎక్కడికన్నా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తక్కువ రేట్లో ఉన్నటువంటి రెంటింట్లో దిగేంత టైం కూడా ఇవ్వలేదమ్మా మాకు. అంత టైం కూడా ఇవ్వలేదు. సై నుంచి ఇట్లా ఇట్లా దూకుతున్నారు, మమ్మల్ని వేసి లాగిరారు. ఇంకా పిల్లలు పండుకున్నారు, నిద్ర నుంచి రాలేదు. అందుకనే రాత్రి నిద్ర లేదు, ఏమీ లేదు అని ఇక బండి కింద కూర్చొని కొన్ని అన్నం కూడా లేదు, అన్నం ఒకటే చేసినాను. ఇంక ఏమన్నా చేద్దాము టమాటో కూర అని ఆడ వేసుకొని చేద్దామంటే వాళ్ళు వచ్చి మళ్ళీ చేసేసారు. ఇట్లుంది. ఎంతమంది పిల్లలమ్మని? అమ్మ 4 అమ్మగా, ఇది ఒకటి వాడొకటి. ఇంకా అక్కడికి స్కూల్కి పోతారా? లేదమ్మా, ఆధార్ కార్డు లేదమ్మా. ఫస్ట్ కూలి కొట్టినారు చూడు, అప్పుడే పోయినావు అన్నీ మొత్తం. సో మనం ఇక్కడ చూడొచ్చు, వాళ్ళకి సంబంధించిన చిన్న గుడిసెలాగా వేసుకున్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి సామాను, వాళ్ళు రోజువారీ కూలికి వెళ్తారు. సో ఇద్దరు భార్యాభర్తలు పనికి పోతేనే వాళ్ళ ఇంట్లో కూలీ చేసుకొని వస్తేనే వాళ్ళ ఇంట్లో పూట గడుస్తుంది. అట్లాంటి వాళ్ళకి సంబంధించి ఈరోజు వాళ్ళు హైడ్రా అనేది చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కంప్లీట్గా వాళ్ళ సామాన్ అంతా బయటేసి వాళ్ళని కూడా బయటేసిండ్రు. సో అన్నం వండుకున్నారు చూడండి. అసలు ఎవరు పిల్లలు, 4 పిల్లలు, కానీ అన్నం కూడా తిననీయకుండా ఇక్కడ బయట వేసేసిండ్రు అనేసి చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, స్టవ్ కావచ్చు, అంటే పొయ్యి కావచ్చు, లేదంటే వాళ్ళ సామాగ్రి అంతా కూడా, వర్షం పడుతుంది కదా, 3 రోజులు వర్షాలు ఉంటాయనేసి కూడా వాతావరణ శాఖ డిక్లేర్ చేసింది. వాళ్ళ సామాన్ అంతా కూడా మూటముళ్ళ జదిరేసి కంప్లీట్గా ఈ కవర్ కింద వేసేసి, కవర్ కొంత సేఫ్ జోన్లో పెట్టుకుందాం అనేసి పెట్టుకురు. కానీ బియ్యంకి సంబంధించిన డబ్బా కావచ్చు, ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి. సో వాటన్నింటిని కూడా కనీసం సర్దుకొని బయటికి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఇది. బియ్యం డబ్బా చూడు, ఈ బియ్యం డబ్బా కావచ్చు, ఇట్లా గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, లేదంటే పొయ్యి కావచ్చు, ఇట్లా ఏది కూడా ఇంట్లో నుంచి చిన్నపాటి వస్తువును కూడా బయటికి తీసుకెళ్ళేటువంటి టైం ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలు అయితే చేసినటువంటి పరిస్థితి మనకు కళ్ళకు గట్టినట్టుగా కనిపిస్తుంది. సో చేసేది ఏం లేక, ఎందుకంటే నిరుపేదలు, వాళ్ళని క్వశ్చన్ చేయలేరు. నా ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడన్నా రెంట్కి అప్పటికప్పుడు పోయి రెంట్ ఇల్లులు దొరికి అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ వీళ్ళది కాదు. సో రోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి నిరుపేదలు వీళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళని నిజంగా ఈరోజు హైడ్రా రోడ్డున పడేసిందని చెప్పాలి. వీళ్ళ గుడిసెలన్నింటినీ కూడా నిర్మానుష్యంగా ఇక్కడి నుంచి, నిర్దానుష్యంగా ఇక్కడ నుంచి వీళ్ళని అన్నిటినీ కూడా తీసేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సామాన్ అన్నిటినీ కూడా చెల్లా చెదురు చేసి, ఆ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా సో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద నన్ను మాట్లాడిద్దాం, మరి వీళ్ళ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుండ్రు, ఎలాంటి ఇబ్బందులు పడుతురు హైడ్రా వల్ల? నిద్రలోనే ఉంటారు మీరు? ఫస్ట్ అక్కడి నుంచి వచ్చినాను. అక్కడి నుంచి వచ్చి 5 నిమిషాలకి తీయలేదు అనుకో, మొత్తం సాఫ్ చేస్తారంట అన్నారు. సగం సామాను, ఇది పెద్ద హౌజ్ ఇది, దాంట్లో దొబ్బేసినారు మొత్తం.
ఫస్ట్ సారి ఇంకా అట్లనే చేసినారు, ఈసారి కూడా అట్లనే చేసినారు. మరి ఫస్ట్ టైం కూల్చినప్పుడు మీరు వితౌట్ పర్మిషన్ ఉండేటువంటి జాగాలో మేము ఉన్నాము, గవర్నమెంట్ పర్మిషన్ లేదు వీటికి, ఇక్కడ మేము గుడిసెలు వేసుకున్నాం అని ఎప్పుడన్నా అనిపించిందా? మళ్ళీ ఇక్కడ వేసుకుంటే గుడిసెలు మళ్ళీ హైడ్రా వచ్చి కూలుస్తుంది అన్న భయం అనేది ఎందుకు లేకుండా పోయింది? ఎందుకు మళ్ళీ వేసుకున్నారు, మళ్ళీ కూలుస్తారని తెలిసి మళ్ళీ మీ సామాన్ అంతా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది, కొన్ని అయితే అసలు పనికి రాకుండా చేసిండ్రు కదా, ఎందుకు మళ్ళీ వేసుకున్నారు ఇక్కడ? అప్పుడు ఇంతకుముందు కరెంటు హైడ్రా వచ్చినాక మొత్తం తీసేసినారమ్మా. తీసేసినాక మళ్ళీ ఆర్డర్ వచ్చిందంటే చెప్పినారు మనకు అందరికి. చెప్పితే మనం వేసుకున్నాం. ఎవరో చెప్పిండంట పెద్దవాళ్ళు, మళ్ళా లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి కరెంటు లాక్కున్నారు. కరెంట్ మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ వేసుకున్నాము. మళ్ళీ ప్లాట్ ఓనర్కి అడిగి వేసుకున్నాం. ఏమేమి పాడైపోయినాయి మీ సామాన్ అంతా? ఎంత ఖర్చు అంటే ఎంతో రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న సామాన్ అయితే కనిపిస్తుంది, కానీ అవంతా కూడా మళ్ళీ పనికి రాకుండా పెద్ద మిషన్ 200 మిషన్ వచ్చి అట్లా లాగింది 5 మిషన్ వచ్చినాయి మొన్న. సగం సామాన్ గుంతలు ఉన్నాయి, ఇప్పుడు తీసుకోవాలంటే చాలా కష్టం. వండుకున్నారా పొద్దున్నుంచి అన్న కనీసం తిన్నారా? ఇదే ఇంకా లేదమ్మా, యాదు లేదు, ఇంకా నాష్ట కూడా లేదు. ఇప్పుడు పని పోతే ఇది ఒకటి కష్టం, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇది చేస్తారంటే పనికి కూడా పోలేదు నిన్న నుంచి. పోతే మాకు అన్నం అమ్మ, పోలేదంటే అన్నం లేదు, అట్లా మా పరిస్థితి.